గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు నేను పెసరట్టులోకి కారం చట్నీ చేస్తున్నాను. యాక్చువల్గా మీకు పెసరట్టు పిండి చేసేటప్పుడు రుబ్బేటప్పుడు మీకు చెప్పాలి అనుకున్నాను, బట్ వీడియో తీయలేకపోయాను. అందుకే ఇప్పుడు కారం చట్నీ వీడియో తీస్తున్నాను. బాగా పండిన టమాటాలు 2 తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. శనగపప్పు, జీలకర్ర వేయించుకుందాం. నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2 ఎత్తుకున్నానండి. 5 వేస్తున్నాను. 3 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు టమాటాలు వేసుకొని మగ్గనిద్దాము. కొంచెం మూత పెట్టుకుందామండి. టమాటాలు మగ్గాయేమో చూస్తాము. హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కలగకపోతుంది. టమాటాలు మగ్గిపోయాయి. టమాటాలు చల్లారాక మిక్సీ పట్టుకుందాం. టమాటా పాత కొంచెం చింతపండు వేస్తున్నానండి, కొంచెం పులుపు కోసం. ఇప్పుడు మిక్సీ కప్పులోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, 4 వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మిక్సీ పట్టేసుకుందాం. దోస వేస్తున్నానండి. అంతే అండి, కారం చట్నీ రెడీ అయిపోయింది. ఇటు పక్క పెసరట్టు రెడీ అయిపోయింది. కారం చట్నీ వేసుకుందాం. కొంచెం మేము పోపు పెట్టుకోమండి, మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. వేడి వేడి పెసరట్టు, అలా కారంగా పెసరట్టుతో పాటు కారం చట్నీ తింటే ఆ టేస్టే వేరండి. అంతే అండి, వేడి వేడి పెసరట్టు అలా కారం చట్నీతో ఇలా అద్దుకొని తింటే ఆ టేస్టే వేరండి. కారం చట్నీ విత్ పెసరట్టు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్రణవ్ ఫుడ్ ఛానల్.